ఫుడ్ వస్తుంది, లైట్లు ఆన్ చేయండి. బాబోయ్ మెరిసిపోతున్నాం. ఆడికి డౌట్ ఏమో బావని ఎవడో అంటాడు అని ఆడే పేరెట్టేసుకుంటున్నాడు బావని. వీడు పిండి ఎక్కువ కొట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిండి ఎక్కువ కోటింగ్ బాగా ఫ్రై చేసాడు, అందుకే ఆ క్రిస్పీ వచ్చేస్తుంది. పిండి వెళ్ళింది ఈ నోట్లోకి అంతా అంతా పిండి వెళ్ళింది. చెయ్యి అబ్బా ఏంటో ఇంట్రో నువ్వే ఇంట్రో ఇవ్వు. అర్థం కావట్లేదా చెప్పేది? ఇచ్చానా బొట్టు కాటిగా హారతులు ఇస్తారా? చెప్పు. రెడియో కాదు చెప్తే. కెమెరా ఆనమ్మా, మైక్లు కనెక్ట్ అయినాయా? గుడ్ మార్నింగ్ మయా, హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లాగ్. ఎందుకు అలా వస్తున్నావు? నువ్వు చేసేదేంటి రోజు? మేము పడట్లా? అడగమా మరి, నువ్వు దీన్ని ఎందుకు ఇంట్రో ఇమ్మన్నానని. సర్లే, ఎలాగో నువ్వు అడిగాకో చెప్పు. నన్ను ఎందుకు ఇమ్మన్నావు? కోపంగా ఉన్నాను. ఎవరి మీద తెలియట్లేదు కానీ కోపంగా ఉన్నాను. ఫ్రేమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయి తెలుసుకున్న తర్వాత వెళ్ళిపో బయటికి. ఇందాక స్టార్ట్ చేయకముందు ఇక్కడ కొట్టాడు, డిస్టెన్స్ దూరంగా ఉంది. ఇప్పుడు అక్కడ డిస్టెన్స్ లేదు. అక్కడ స్టూడియోకి కొన్ని వందలు వేలు ఖర్చు పెట్టాం, ఇట్లకి లైట్లకి ఇట్లకి. కనీసం వారానికి ఒక వీడియో కాదు కదా, నెలకు 2 వీడియోలు కూడా చేయట్లేదు. కోపం వచ్చేస్తుంది, కోపం. నా మీద ఎందుకు చెయ్యేసావు నువ్వు? సారీ, ఆమె చెయ్యేస్తే మా వాళ్ళు ఊరుకోర్రా రే. అది కూడా పడిపోయిందా? నాకు ఫ్యాట్లోకి వెళ్ళిపోయినట్టుంది. అది బాబు చెయ్యడంతో పెట్టి ఏదిరా ఒరే, ఫ్యాన్లోకి వెళ్ళదురా, పొట్ట అడ్డం వచ్చేసి పొట్టకు తగిలి ముందు బౌన్స్ అయిపోద్ది. టీ షర్ట్లో ఉందేమో. దొరికిందిరా. దొరికిందిరా బాబు. ఓ మై గాడ్. సాగు కొట్టేవాడు లేకపోతే. కంటిన్యూ. వాట్ హ్యాపెన్ టు యూ? వై యు ఆర్ యాంగ్రీ? పొద్దున్న నుంచి ఏ వీడియో చేయాలి అని ఆలోచించి బుర్ర బద్దలైపోయింది. స్టూడియోలో చేయాలరా, ఎంతసేపు డైలీ చేసే చూపిస్తాం, స్టూడియోలో చేయరా అంటే ఐడియాలు ఇవ్వరంటే ఇవ్వలేదు. లాస్ట్కి అప్పుడే నా ఈ పీతపూరికి బీభత్సమైన ఐడియా తట్టింది. అదే KFC చికెన్ వర్సెస్ వావ్ చికెన్. ఈ రెండాటిల్లో నుంచి కూడా సేమ్ ఐటమ్స్, పేర్లు వేరు బట్ సేమ్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టాం. మొత్తం 3 ఐటమ్స్ ఆర్డర్ పెట్టాం. ఇందులో 3 అందులో 3, మొత్తం 6 ఆర్డర్ పెట్టేసాం. ఇంకా 30 నిమిషాలు చూపిస్తుంది రావడానికి. వచ్చిన తర్వాత వాటి టేస్ట్లు ఎలా ఉన్నాయి, కాస్ట్లకి ఏది వర్త్, వావా KFC అనేది మనం పరిశోధిద్దాం. అంటేనా కరెక్ట్ అన్నా? నువ్వేం సైంటిస్ట్ అనుకుంటున్నావు ఏంటి? ఎస్, ఫుడ్ సైంటిస్ట్. యు ఆర్ ఏ టెస్టర్, జస్ట్ ఏ టెస్టర్ యు ఆర్. ఎస్, అది మేము మ్యాటర్ అవుతుందంటే అప్పుడే. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చలో, ఫుడ్ వస్తుంది, లైట్లు ఆన్ చేయండి. బాబోయ్ మెరిసిపోతున్నాం. ఇదిగోండి మే, ఫుడ్ అయితే మొత్తానికి వచ్చేసింది. ఒకటేమో వావ్ చికెన్, ఫ్రైడ్ చికెన్. నెక్స్ట్ ఇంకోటి చాలా మందికి ఫేవరెట్ అయిన KFC. ఇప్పుడు రెండాట్లో ఐటమ్స్ ఎలా ఉన్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి, రేట్లు తగ్గట్టు వర్తా కాదా, తక్కువలో ఏది బాగుంది, ఎక్కువ పెట్టినా ఏది బాగుంది అన్నీ చెప్తాం. అరువు గట్టిగా అరువు అంటే చెప్పేటప్పుడు కొంచెం గట్టిగా చెప్పమని. పక్కన వాళ్ళు అందరూ వచ్చేస్తారు. ఏదో అయిపోయింది, ఆడవాళ్ళు అక్కడ ఎవరో సౌండ్ చేసేస్తున్నారు ఇక్కడ అనుకుంటారు. చింపది 2 చింపేయాలా అంటే రాసుకుంటావా? ఇది నాకు కదా నీకా? ఓహో, చెప్తాను, నాకు అర్థమైంది. చెప్తావా? చెప్తాను. ప్యాకింగ్ తగ్గిస్తాడా? ఓకే, ఐటమ్స్ అన్ని బయటికి తీసేసాం.
ఇప్పుడు యుద్ధమే లేదమ్మా. నేను ఏమేమి ఆర్డర్ పెట్టానంటే నువ్వేం పెట్టావు బయట తీ వీడికి ఆర్డర్లు ఎక్కడ ఉంటాయి తెలియదు వీడికి. ఎక్కడ Waste గాడివి. కిందకి వెళ్తే ఇక్కడ ఉంటది. ఉంది గైస్. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు కంపేర్ తందూరి చికెన్ గ్రిల్ బర్గర్ విత్ చికెన్ జింజర్ బర్గర్ తందూరి. రెండు తందూరి బర్గర్లే బేసిక్ గా. ఒకటేమో కేఎఫ్సి నుంచి, ఒకటేమో వావ్ నుంచి. ఇది కాదు, అది ఇది ఇది అది వావ్ నుంచి. వావోడు ఇలా ఇచ్చేసాడు, కానీ కేఎఫ్సి వాడు మాత్రం నీట్ గా ప్యాక్ చేసి ఇచ్చాడు. ఓపెన్ చేద్దాం. ఇది నువ్వు ఓపెన్ చేద్దాం. ఇది అంత పెద్దదా? దీంతో కంపేర్ చేస్తున్నాం. వావ్ చికెన్ ఈజ్ ఏ వెరీ వెల్ ఫేమస్ రా. ఓ వావ్ మోమోస్, వావ్ చికెన్. ఇది నేను చాలాసార్లు టేస్ట్ చేశాను కానీ ఇది ఎప్పుడు చేయలేదు. ఓపెన్ చేయి. ఏది ఫస్ట్ వావ్ చికెన్ ఓపెన్ చేయి. వావ్ చికెన్ డైరెక్ట్ పేపర్లో పెట్టేసి ఇచ్చేసాడు. ప్లాస్టర్ లాంటిది కూడా ఏమీ వేయలేదు. వెరీ గుడ్. ఇది కూడా ఓపెన్ చేయి. ఓపెన్ చేయరా. ఇది కూడా కేఎఫ్సి కూడా ఓపెన్. ఇది కూడా ప్లాస్టర్ లాంటివి ఏమీ వేయలేదు. డైరెక్ట్గా ఓపెన్ పేపర్లో పెట్టాడు, రివర్స్లో పెట్టాడు. వావ్, ఆడు కరెక్ట్గానే పెట్టాడు, నువ్వు రివర్స్లో తీసు. ఓకే, లేదులే ఏదోలే. కానీ చూసుకుంటే రెండు కంపేర్ చేసుకుంటే అందులో చికెన్ అది కొంచెం లాగ్ ఉంది, ఇది కొంచెం సన్నగా ఉంది. ఇది నొక్కేసినట్టు. ఓ, ఇది ప్యాటీ. ఇది వచ్చేసరికి తందూరి ప్యాటీ. ఇది వచ్చేసరికి మనకి యాజ్ యూజువల్ క్రిస్పీ. బట్ తందూరి అంటే జస్ట్ తందూరి మైనీస్ వేస్తాడు అంతే. ఇది ఏదో అనుకున్నాను. ఓకే, పేర్లు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఆడే తప్పుగా పంపాడు, మన తప్పేం లేదు. ఫస్ట్ నేను ఇది ట్రై చేస్తాను, నువ్వు అది ట్రై చేయి. ఓకే, తర్వాత నేను నీకు ఇస్తాను, నువ్వు నాకు ఇవ్వు. ఏది బాగుందో చెప్పు చూద్దాం. ఎవరికి ఏదైనా. ఇద్దరు కామన్గా ఏం వేసారంటే ఈడు నల్ల నువ్వులు వేసాడు, ఆడు నల్ల నువ్వులు వేసాడు. మెత్తకుంది ఏంటంటే మేము కాలా. యాజ్ యూజువల్ కేఎఫ్సి. బ్రెడ్ సాఫ్ట్, లోపల చికెన్ కూడా ఏదైతే వాడు తందూరి అని మెన్షన్ చేశాడో, మనం ఎప్పుడైతే ఆ చికెన్ ఆ తందూరి అన్ని కాల్చుకున్న ఫ్లేవర్ ఉంటుంది చూసారా, ఆ ఫ్లేవర్ 99% తెలుస్తుంది. పేరుకి న్యాయం చేశాడు ఇందులో. అయితే నువ్వు తిను, నీకు ఎలా అనిపించింది? ఎలా ఉందో చెప్పాలంటే యాజ్ యూజువల్. అంటే కేఎఫ్సి గురించి అందరికి తెలిసింది. ఎవరికి తెలుసు నీకు తెలుసా? అదిగో తెలీదు అంట. సర్లే, ఎప్పుడు తెలియదంట. మైనీస్ ఉంది లోపల, క్యాబేజ్ తగిలింది, చికెన్ క్రిస్పీగా వచ్చింది. యాజ్ యూజువల్ చికెన్ నేను చెప్పని మరి అడుగుతావు, చెప్పనివ్వు. క్రిస్పీ చికెన్ ఏదైతే ఉందో ఆ క్రిస్పీ చికెన్ వేసాడు, అదే తెలుస్తుంది. చెప్పు ఇప్పుడు. టేస్ట్ వస్తున్నాను నేను. ఇది చెప్పు. నా ఒపీనియన్ చెప్తే షాక్ అయిపోతావు. నాకు అదే కావాలి, చెప్పు. నాకు ఇది నచ్చింది. ఎందుకంటే చికెన్ స్మోకీ ఫ్లేవర్, తందూరి ఫ్లేవర్తో చాలా బాగా అనిపించింది. బ్రెడ్ కూడా కరిగింది చెప్పాలంటే. ఈ బ్రెడ్ అలా అనిపించలేదు నాకు. ఈ బ్రెడ్కి అసలు పెట్టుకోగానే చాలా సాఫ్ట్గా ఉంది. ఇది ఎక్కువగా ఉండి లోపల ఎందుకో చూడడానికి ఎంత ఉంది కానీ కంటెంట్ మాత్రం ఇందులో ఉంది. ఆడ ఒపీనియన్, నా ఒపీనియన్ కూడా. ఇంకో విషయం తెలిస్తే, రేట్లు తెలిస్తే షాక్ అవుతారు. కాకపోతే క్వాంటిటీ పరంగా చికెన్ అది మీట్ క్వాంటిటీ ప్రకారం చూసుకుంటే ఇదే ఎక్కువ, కానీ టేస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే చాలా షాకింగ్గా వావ్ బాగుంది. వావ్ చికెన్ బాగుంది. ఇది వావ్ చికెన్ నిజంగా వావ్ అనిపించాడు. ఇది 189 రూపీస్ వావ్ ఓడిది. ఇది 219 రూపీస్. అంటే ఎంత తేడా? 30 రూపీస్ తేడా. 30 రూపాయలు తేడా. చికెన్ ఎక్కువ కావాలి, అన్ని కావాలనుకునే వాళ్ళు ఇది, లేదు మంచి ఫ్లేవర్ కావాలి, కొత్త డిఫరెంట్ ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇది మాత్రం. రియల్లీ బర్గర్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఐ లైక్ ద చికెన్ స్టఫ్ ఇన్సైడ్. వావ్, ఆడికి డౌట్ ఏమో వావ్ అని ఎవడో అంటాడు అని ఆడే పేరెట్టేసుకుంటున్నాడు. వావ్ అని పేరు చెప్తున్నప్పుడల్లా ఒకసారి వావ్ అనొచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి చికెన్ వింగ్స్. రెండాట్లో కూడా వింగ్స్ 4 పీసెస్. కాకపోతే దీని నెక్స్ట్ ఐటమ్ ఏదైతే ఉందో రెండు కూడా ఒకటే డబ్బాలు వేసి ఇచ్చాడు. మేము వేరుగా చేసాము. ఇద్దరు అలాగే చేశారు. ఇద్దరు సింగిల్ బాక్స్ వేసి 4 పీసెస్ అయితే 4 పీసెస్. ఇదేమో వావాడు 1 2 3 4 వేసాడు. ఇది వచ్చేసరికి కేఎఫ్సి 1 2 3 4 5 వేసాడు. కానీ మెన్షన్ చేయడం స్విగ్గీలో 4 మెన్షన్ చేశారు. కాకపోతే సైజ్ చూడండి, వింగ్ సైజ్ వచ్చేసరికి ఇలా ఉంది. ఇందాక నువ్వు కేఎఫ్సి ఫస్ట్ తిన్నావు కాబట్టి ఈసారి నేను కేఎఫ్సి ఫస్ట్ తింటాను. ఓకే, ఫస్ట్ లుక్స్కి ఇస్తాను నేను. దానికి నాకు దీని లుక్స్ కన్నా దాని లుక్స్ నచ్చింది. చూడండి, చికెన్ వింగ్, మన కోడి రెక్క. చూడండి, చికెన్ వింగ్ కేఎఫ్సి నుంచి, వావ్ చికెన్ నుంచి. ఓకే,
చాలా బాగా నచ్చింది నాకు ఇది. చాలా అంటే చాలా బాగా. బట్ అది కూడా తిని చెప్తాను ఎలా ఉంది. ఇందులో మీట్ అయితే చాలా ఎక్కువ ఉంది. అదే అంత బాగా నచ్చింది, దానికన్నా బాబులా ఉంది ఇది. నీకు నాకు కేఎఫ్సీ నచ్చింది. నీకు కేఎఫ్సీ నచ్చిందా? నాకు కేఎఫ్సీ సప్పగా అనిపించింది. ఇందులో సాల్ట్ ఫ్లేవర్ ఇదంతా చాలా బాగుందిరా, నాకు ఇది బాగా నచ్చింది. నాకైనా కేఎఫ్సీ నచ్చింది. ఎందుకు నచ్చిందంటే వావ్ చికెన్ పామాయిలో చెప్పినట్టు అనిపించింది, కేఎఫ్సీ కొంచెం సన్ఫ్లవర్ అన్నట్టు అనిపించింది. అలా ఎలా తెలిసిపోతుంది నీకు? నాకు నచ్చలే, అదే నవ్వుతుంటే మరి నేను తేడాను ఆడి తేడా నాకు తెలియదు, కానీ నాకైతే వాళ్ళు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇందులో కనీసం నవ్వులుతుంటే 4 సార్లు అన్నా దానికి కన్నా లాక్కోవచ్చు. అదైతే వింగ్లో ఏం లేదు, అటుపక్క ఒకసారి ఇటుపక్క ఒకసారి కొనుక్కుంటే అయిపోద్ది వింగ్. దానికైతే వావ్ చికెన్ మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఆడు వాడిన వింగ్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. వావ్ చికెన్ వాడు ఎంత దెబ్బగా కేఎఫ్సీ ఓడికి పోటీ ఇస్తాడని. నేనైతే అస్సలు కేఎఫ్సీ అంటే వెల్ నోన్ బ్రాండ్ కదరా. యాక్చువల్గా వావ్ చికెన్ వావ్ పేరుతో చాలా చూశాను. వావ్ మోమోస్, వావ్ నూడిల్స్, వావ్ 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 చాలా ఉన్నాయి. ఇంకోటి దీని రేట్ ఎంతో చూద్దాం. రేట్ విన్నాక ఈ అభిప్రాయం మారిపోద్ది నాకు తెలిసి. లెట్స్ సీ ఎవరి అభిప్రాయం మారిపోద్దాం. ఎంత వింగ్స్ ఎంత? నీ వింగ్స్ కాస్ట్ 185. ఓ మై గాడ్, ఈడ ఒపీనియన్ మారిపోయింది. ఇది 209. వావ్ చికెనే కాస్ట్లీ గైస్. ఇంకోటి ఏంటంటే వావ్ చికెన్ లో 4 పీసులు వేసాడు, ఇందులో వచ్చేసరికి 5 పీసులు వేసాడు. అయితే కంటతో మీట్తో లెక్కేసుకుంటే మరి ఎక్కువ ఉంది. దీని ప్రకారం చూసుకుంటే నా వరకు అయితే ఓకే, రెండు సేమ్ దెబ్బగా ఉన్నాయి. వీడికైతే కేఎఫ్సీ బాగా నచ్చింది. నెక్స్ట్ ఐటెంలోకి వెళ్దాం. నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి ఫ్రైడ్ చికెన్ 2 పీసులు, రెండాటిలో కూడా జాయింట్లు ఇస్తారనమాట లెక్క ప్రకారం. అయితే ఇందులో ఏమొచ్చినాయో చూద్దాం. ఓకే, ఇది కేఎఫ్సీలో బా కరెక్ట్ షేప్లో ఉంది, భలే ఉంది. మనకు వీడియోలో సినిమాల్లో అడ్వర్టైజ్మెంట్లో ఎలా అయితే పీస్ కనబడితే అలాగే ఉంది. నెక్స్ట్ ఇది, దీనికి అసలు షేప్ అంటే లేదు. ఇది ఏ ముక్కరా? ఇది జాయింటేరా లెక్క ప్రకారం అయితే. ఊరే జాయింట్ కాలు ఇరిగిపోయింది ఏంటి? లేదు, మీట్ ఉందిరా ఇందులో. జాయింటే ఇదిగో ఇక్కడ పట్టుకుని, అదే అన్ఈవెన్ జాయింట్ అంటారు ఇట్లనే. జాయింట్ కాదు ఇది, ఏదో పీస్ ఇచ్చాడు. లుక్స్ పరంగా అయితే కేఎఫ్సీ కన్నా 101 పాయింట్స్. ఎస్. ఏది బాగుందన్న? ఇది బాగుంది అంటున్నాను నేను. ఈ అబ్బా ఆ షేప్ లుక్ ఏముంది, ఎలా పడితే అలాగా. నేను అనేది ఏంటంటే క్రిస్పీ చికెన్ ని ఇలా ఓన్లీ ఇలా నాకు అంటే క్రిస్పీ అంటే నీకు ఎంత పిండి వేసేసి కొరికితే రాళ్ళు కొరికినట్టు సౌండ్ రావాలి. అందుకే పెద్దలు అన్నారు మాట పూర్తిగా విను, వాటి గురించి మాట్లాడట్లా. ఈ ఉప్పు కారం కనిపిస్తూ ఉంటే కొంచెం నచ్చొద్దు నాకు క్రిస్పీ మీద. ఇట్స్ మై ఒపీనియన్. ఓకే, ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. లెట్స్ టేస్ట్ దిస్. జాయింట్ కాదు ఇది, దింటేస్తున్నారు లైట్ పడిపోద్ది తెపాలం. అవును, పక్కన దీంట్లో వేస్తున్నాను, మళ్ళీ తిడతారు తినేసి ఇందులో అందరూ వేస్తున్నావు ఏంటని. చదవకూడవా? కొంతమంది ఉన్నారు బ్యాచ్, ఎప్పుడు దొరుకుతామా వేసేసుకుందామా అయింది. వేసుకోనివరా, ఇంకేం తింటావు చూడు. నాకు ఇది ఇప్పుడు కొడుకున్నప్పుడు మానిపించడం, ఇంతకుముందు కొడుకున్నప్పుడు అసలు ఏం తెలియలేదు నాకు. ఇందాకది వింగ్స్లో కూడా వావ్ చికెన్ తిన్నప్పుడు ఆ పైన క్రిస్పీ కరకరలాడుతుంది. ఇప్పుడు కూడా అంతే సౌండ్ వస్తుంది వాళ్ళకి. ఇది అంత క్రిస్పీగా లేదు కేఎఫ్సీ, ఇందాక కూడా లేదు. ఇందాకేంటి వింగ్స్. వీడు ఎందుకంటే చేసేసి పక్కన పడేస్తాడు, చాలా ఉంటాయి లోపల కేఎఫ్సీ వాడు, మెత్తపడిపోతాయి. ఇప్పుడు నేను కేఎఫ్సీ ట్రై చేస్తాను. Yeah, now your turn. First you tell. కొంచెం ఎస్ కేఎఫ్సీ, ఎందుకంటే 100% కేఎఫ్సీ బాగుంది. క్వాలిటీ, రిచ్ ఫ్లేవర్, సమ్ చాలా బాగుంది. చాలా టేస్ట్ పరంగా అయితేనేంటి, చికెన్ పీస్ అయితేనేంటి, ఇందులో ఏదేదో అన్ఈవెన్గా
అసలు ఏం తింటున్నాం అనేది కూడా తెలియలేదు ఇందులో. బ్రెస్ట్ పీస్ కూడా కాదు ఇది. మామూలుగా అయితే వెళ్ళి అందులో స్విగ్గీలో జాయింట్ లో చూపించాడు రా, నేను అందుకే ఆర్డర్ పెట్టాను క్రిస్పీ చికెన్ అని చెప్పేసి. ఇందులో కంప్లైంట్ పెట్టి ఇందులో అది ఎలాగైతే చూపించాడు అందులో అది కూడా అలాగే చూపించాడు. అందుకని రెండు లెగ్ పీసులు పెడితే దాని టేస్ట్ తెలిసిద్ది మనకి ఏంటి అనేది. కానీ దొంగన కొడుకులు ఇది ఇచ్చారు. వీడు పిండి ఎక్కువ కొట్టాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, పిండి ఎక్కువ కోటింగ్ బాగా ఫ్రై చేసాడు, అందుకే క్రిస్పీ వచ్చేస్తుంది. పిండి వెళ్ళింది ఈ నోట్లోకి అంతా, అంతా పిండి వెళ్ళింది. కేఎఫ్సి రేట్, కేఎఫ్సి ప్రైస్ ఈస్ 220 రూపీస్, 149 రూపీస్. అందుకే ఆడు లెగ్ పీస్లు ఇవ్వలేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అయినా అంత తేడా ఉన్నా ఈడే గెలిచాడు, కేఎఫ్సీయే గెలిచాడు. టేస్ట్ పరంగా అన్ని విధాలుగా. కాకపోతే ఇందులో కూడా ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు. బడ్జెట్లో కావాలనుకుంటే 100% నేను రికమెండ్ చేస్తాను. వావ్ చికెన్. ఎస్, బడ్జెట్ ఫ్రెండ్లీ, రికమెండ్ చేయొచ్చు. కొంచెం పిండి ఎక్కువ ఉంది, కన్సిడర్ దట్. బర్గర్ అయితే తోపు, ఇష్టపడతారు కదా ఇలా కూడా. ఇష్టపడతారు, అవును, క్రిస్పీనెస్ ఉంది కాబట్టి ఇష్టపడతారు. అదే క్రిస్పీ లేకుండా పిండి ఒకటే మెత్తగా పకోడీలా తగిలింది అనుకో, ఆనియన్ పకోడీలా చిరాగ్గా ఉంటుంది, అప్పుడు తినలేం. మీరు ఎప్పుడైనా వావ్ చికెన్ తినుండుంటే మీకు కేఎఫ్సి ఆర్ వావ్ చికెన్ ఏది ఇష్టమో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ కంపారిజన్స్ కావాలో కూడా కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నామయ్యా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు 18 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు కొంటాను మరి. జై హింద్.